బెంచ్ మీద కూర్చోడానికి కూడా పర్మిషన్ లేకుండా స్టార్ట్ అయింది ఆయన జర్నీ. కానీ కాన్స్టిట్యూషన్ మీద సిగ్నేచర్ చేసేంత వరకు అది ఆగలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే హిస్టరీ కాదు, ఇన్స్పిరేషన్. అండ్ టుడేస్ యూత్ నీడ్ హిమ్ మోర్ దెన్ ఎవర్. అందుకే ఆయన లైఫ్ నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన 3 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ గురించి మీకు చెప్తాను. ఆయన ధైర్యంతో హిస్టరీని ఛాలెంజ్ చేసిన మనిషి. బ్రిటిషర్స్ ని క్వశ్చన్ చేశారు, క్యాస్ట్ సిస్టమ్ ని అపోజ్ చేశారు, అండ్ ఈవెన్ గాంధీ గారితో కూడా ఐడియాలజికల్ గా క్లాష్ అయ్యారు. ఎందుకంటే ట్రూత్ ఈజ్ అబౌట్ టైటిల్స్. కానీ ఈ రోజు యూత్ కి క్వశ్చన్ చేసే గట్స్ లేవు. మీ కాలేజ్ లో అన్ఫేర్ రూల్స్ ఉంటే, మీ కంపెనీలో బయాస్ ఉంటే, మీ సొసైటీలో డిస్క్రిమినేషన్ కనిపిస్తే డోంట్ జస్ట్ అడాప్ట్ బట్ క్వశ్చన్ ఇట్. ఆఫ్ కోర్స్ నాట్ విత్ హెయిట్ బట్ విత్ ఫ్యాక్ట్స్ అండ్ కరేజ్. అంబేద్కర్ గారు కూడా అదే ప్రూవ్ చేశారు. చేంజ్ వస్తుంది, కానీ అది వెయిట్ చేసి కాదు, క్వశ్చన్ చేసి. అంబేద్కర్ గారు రోజుకి 21 గంటలు చదివేవాళ్ళంట. ఎందుకంటే ఆయన నమ్మింది ఒకటే, ఇఫ్ యూ వాంట్ టు ఫైట్ ది సిస్టమ్ ఫస్ట్ అవుట్లర్న్ ది సిస్టమ్. కానీ ఇప్పుడు యూత్ 21 గంటలు కాదు కదా, 21 నిమిషాలు కూడా ఫోన్స్ పక్కన పెట్టలేకపోతున్నారు. కానీ మనకి గ్రోత్ కావాలి, సక్సెస్ కావాలి, ఫ్రీడమ్ కావాలి. అయితే మార్క్స్ కోసం కాకుండా అంబేద్కర్ గారిలా మిషన్ కోసం చదవండి. ఆయన కేవలం తన క్యాస్ట్ వాళ్ళకి రైట్స్ వస్తే చాలు అనుకోలేదు. హీ ఫాట్ ఫర్ ఎవ్రీ వాయిస్లెస్ ఇండియన్. ఆయన పవర్ ని తెచ్చుకోలేదు, పవర్ ని డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ తరం యువత జాబ్ దొరికిందా, శాలరీ పెరిగిందని మాత్రమే కాకుండా నాతో పాటు వేరే వాళ్ళకి హెల్ప్ అవుతున్నానా అని ఆలోచించాలి. అండ్ అంబేద్కర్ అది ప్రాక్టికల్ గా ప్రూవ్ చేశారు. ఇప్పుడు యూత్ లో టాలెంట్ ఉంది, స్కిల్స్ ఉన్నాయి, కానీ పర్పస్ లేకపోతే దట్స్ జస్ట్ నాయిస్, నాట్ ఇంపాక్ట్. మీది చిన్న వాయిస్ అయినా పర్లేదు, కానీ డైరెక్షన్ లో ఉంటే ఎక్కువ అవుతారు.